ఎన్పి కుంట సోలార్కి సంబంధించిన అంశాలపైన అక్కడ రైతులు అందరూ ధర్నా చేస్తూ ఉంటే మా పార్టీ వాళ్ళు కూడా అక్కడ పాల్గొన్నారు. వైసీపీ వాళ్ళు కూడా రైతులు వైసీపీ వాళ్ళు పాల్గొన్నారు, సిపిఐ వాళ్ళు కూడా పాల్గొన్నారు. స్థానిక ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పవన్ సూర్యనారాయణ, రాజారెడ్డి, ఇతర మా పార్టీ రైతు సంఘం నాయకులంతా పాల్గొనడం జరిగింది. దాని సమస్య ఏమంటే దాన్ని సోలార్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. పాల్గొన్నంత మాత్రాన సోలార్నంతా నేనే తెచ్చాను నేనే అని చెప్పాడు ఒక నాయకుడు, మళ్ళీ ఆయనే వ్యతిరేకిస్తూ ఉన్నాడని చెప్తున్నారని ఇది అసంబద్ధమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఇది ఎన్టీపీసీ దాంట్లో చెప్తున్నటువంటివి కూడా ఎన్టీపీసీ కూడా సక్రమంగా పలకడంలా. ఏం చెప్తున్నాడు దాన్ని ఎన్టీపీసీని ఎన్హెచ్పిసి అంటాడు. అదే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నీకు దీన్ని 2011లో మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు బాగా వినల్లా. వీన్ని ఈ విషయాలపైన మాట్లాడే సందర్భంలో బండవాళం ఎక్కువైంది కాబట్టి కొద్దిగా దీన్ని బాగా ఏం మాట్లాడుతున్నారు, ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ ఏ స్టాండ్లో ఉంది అనేటువంటి అంశాన్ని మీరు పరిశీలించాలి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ హయాంలో కూడా పోరాడిన వాళ్ళం. అంతకుముందు 14-19 మధ్యలో పోరాటాలు చేసిన వాళ్ళం. అంతకుముందు 2009 నుంచి 14 UPA 2 పైన పోరాడిన వాళ్ళం. అంటే మేము మా పోరాటాలు మా అస్త్రాలను కిందికి వేయడంలా. మీరేమంటామన్నారంటే మేము అధికారంలో ఉన్నప్పుడు పోరాడద్దు, నేను అధికారంలో ఉంటే ఇతరుల అధికారంలో ఉన్నప్పుడు మాత్రము మీరంతా పోరాటాలు బాగా చేయాలా అని చెప్తున్నారు. అదేమంటే ఇంకా చాలా మాట్లాడుతున్నారు వ్యక్తిగతమైన అంశాలు కూడా. ఏమంటే హైట్, ఎవరు హైట్ గురించి కొలుస్తా ఉన్నాడు? అమితాబ్ బచ్చన్. నువ్వు అమితాబ్ బచ్చన్ వచ్చి ఇతరుల హైట్ గురించి కొలిచినట్టుంది. నాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు మిత్రుడు ఒక ఆయన, ఏమంటా ఉన్నాడు ఆయన, నీ హైట్ ఆయన హైట్ ఒకటే కదా అని. నేను అన్నీ మళ్ళీ అమితాబ్ బచ్చన్ చెప్పినట్టుంది ఆయన చెప్తుంటేనే. కాబట్టి నాకెందుకు ఈ హైట్ల గురించి ఎందుకు వచ్చిందో అర్థం కాలే. మేము హైట్ ఎంత ఉన్నాం అనేది పక్కన పెడితే మేము స్థూలంగా మాకు ఊహ వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పైన విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తగా మొదలుపెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో 2004 మీరు రాజకీయాల్లోకి వచ్చే రోజుకే రాష్ట్ర ఏఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినాను. అప్పటికే ప్రపంచ దేశాలు అవి ఇవి కూడా తిరిగి వచ్చినాము. మాకు రాజకీయ అంశాలు బండువాలము ఏందనేది తెలుసు. తర్వాత ఈ ఎన్హెచ్పిసి ఆయన భాషలో ఎన్హెచ్పిసి, అది మాకు తెలిసింది ఎన్టీపీసీ. ఈ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2014కు ముందు 2011లో సిపిఐ నాయకత్వాన ఇక్కడ 14 సర్వే నంబర్లో 15,090 ఎకరాలు ఉందని చెప్పి గుర్తించింది సిపిఐ పార్టీని. ఆ రోజు భూ పోరాటంలో రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ భూ పోరాట కార్యక్రమం కొనసాగింది. ఆంధ్రజ్యోతిలో స్టేట్ ఫ్రంట్ పే ఐటమ్ 5,000 మంది గెలిచారు అక్కడ. తర్వాత కాంగ్రెస్ UPA 2 దీన్ని యురేనియం ప్రాజెక్టు అంటే ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పులివెందులో తీసుకొచ్చారు, రెండవది ఎన్పి కుంటలో తీసుకొచ్చి దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాం. మా పార్టీ నారాయణ గారు పాల్గొన్నారు, అప్పట్లో రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడున్న రాష్ట్ర కార్యదర్శి కడప జిల్లా నాయకుడు ఉన్నాడు ఈశ్వర, ఆయన పాల్గొన్నాడు. మా జిల్లా సెక్రటరీగా ఉన్న జగదీష్ పాల్గొన్నాడు. మా రామకృష్ణ కంటిన్యూగా అక్కడ జరిగిన ప్రతి కార్యక్రమానికి ఆయన వచ్చాడు. అక్కడ జరిగిన రైతు ఉద్యమం కానీ ఇతర అంశాలు కానీ అన్నింటిలో పాల్గొన్నాడు. తర్వాత మేము నాకు తెలిసి 2000 యురేనియం ప్రాజెక్టు ఆ ప్రాసెసింగ్ యూనిట్ ఆ నిలుపుదల చేయడంలో జరిగిన ధర్నాలో ప్రతి ధర్నాలో సిపిఐ పార్టీనే ఉంది. మీరు లేరంటే మీరు కూడా పాల్గొన్నారు. దాంట్లో సిపిఎం కలిసి వచ్చింది, గేయానంద్ ఎమ్మెల్సీకి వచ్చాడు. సిపిఐ ఎమ్మెల్యే పార్టీ పెద్దన్న చాకరి పెద్దన్న ఆయన పాల్గొన్నాడు. ఇండ్ల ప్రభాకర్ రెడ్డి న్యూ డెమోక్రసీ పార్టీ ఆయన పాల్గొన్నాడు ధర్నా చేస్తే. దాంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరూ పాల్గొన్నప్పటికీ కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపినటువంటిది మాత్రం సిపిఐ. మొదట 2011 ప్రారంభించి యురేనియం నిలుపుదల చేసే వరకు కూడా మా పోరాటమే కొనసాగింది. తర్వాత 2014లో మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీపీసీ నాయకత్వాన ఆధ్వర్యంలో ఒక యురేనియం ఇది మన సోలార్ ప్రాజెక్టు తెస్తున్నామన్నారు. కానీ ఇక్కడ సోలార్ ప్రాజెక్టు మేము వ్యతిరేకించాలి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, రేపు కూడా వ్యతిరేకించాం. దీనిపైన గత ప్రెస్ మీట్లో నేను చెప్పే తేరు మరుసటి రోజున ఇది ప్రపంచవ్యాప్తంగా దీని నుంచి డిఫెక్ట్స్ లేవని అన్నారు. కాబట్టి మేము కూడా రైతుల తరఫున రైతులకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించే దాంట్లో పోరాటాలే చేసాం తప్ప మేము ఇతర అంశాలను ఎక్కడ మీకు సోలార్ ప్లాంట్ వద్దని ఎప్పుడు చెప్పలేదే, ఎప్పుడు మాట్లాడలే.
ఇది ఒకటి. హెలికాప్టర్లో వచ్చారు ఇక్కడ డిగ్రీ కాలేజ్ జరిగి, లేకపోతే హెలికాప్టర్ ప్యాడ్ పైన నిలబడ్డాం జెండాలు పట్టుకొని. ఆ ఎన్టీపీసీ అధికారులు ఢిల్లీకి వెళ్ళిపోయి వాళ్ళు అప్పుడున్న రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారికి నాకు లెటర్ రాశారు ఢిల్లీ నుంచి. ఏమంటే మేము రైతులకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది ప్రతి రూపాయి ఇప్పిస్తాం, వాళ్ళకి అన్యాయం జరగదు, మీరు వాళ్ళ తరఫున ఉండండి, మేము ఇప్పించే బాధ్యత రెవెన్యూ వాళ్ళతో తీసుకుంటాం, ఎన్టీపీసీ నుంచి ఫస్ట్ రెవెన్యూ వాళ్ళకు డబ్బులు డిపాజిట్ చేస్తామన్నారు. అప్పుడు కలెక్టర్ కోనా శశిధర్ గారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎడ్యుకేషనల్ కమిషనర్ ఉన్నారు ఆయన కోనా శశిధర్ గారు, అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆయన నాకు తెలిసి చనిపోయినాడు అనుకుంటా, అర్స్ట్రోక్ వచ్చి చనిపోయాడు కదా. తర్వాత ఆర్డీఓ గారు రాజశేఖర్ గారు, తర్వాత లక్ష్మీకాంతం జాయింట్ కలెక్టర్ గారు, వీళ్ళ దగ్గరికి 100 సార్లు తిరిగాం. సరే రైతుల సమస్యను పరిష్కరించాం. 2013-14 భూసేకరణ చట్ట ప్రకారం ఎంత రావాలో కాంపెన్సేషన్ 1:3 ప్రకారం రైతులకు ఇప్పించాం. అదేమి ఎక్కడ కాంప్లికేషన్ లేదే, అది కంటిన్యూటీ అయ్యిందే. తర్వాత ఇప్పుడేమంటే మొన్న 3 రోజుల క్రితం వీళ్ళు పాల్గొన్నారు కాబట్టి ఒక నాయకుడు సోలార్ తెచ్చింది నేను ఎప్పుడు చెప్పలే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో యురేనియం వ్యతిరేకించిన తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత 14 వచ్చింది. ఈ పదం చెప్పాము. దానికి మేము రైతులకు కూడా రైతులకు రావాల్సిన హక్కులపైన పోరాటం చెప్పామని కూడా చెప్పాము. తర్వాత అదైపోతే మిగిలినటువంటి అంశాల్లో కౌన్సిలర్గా పోటీ చేస్తే అన్నే ఓట్లు వచ్చాయి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా అన్నే ఓట్లు వచ్చాయి. నాకు ఎన్ని వచ్చాయో నీకు తెలుసు కదా. అప్పుడు 2014లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, దాని ఎఫెక్ట్ ఏమి డిఫెక్ట్ ఏమి తెలుసు కదా. మళ్ళీ కొత్తగా ఎందుకు అవి ఎన్ని ఓట్లు వచ్చినాయి కౌంట్ ఎందుకు? మూడవది, ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు పెద్దన్నవారిపల్లికి వచ్చినప్పుడు మేము ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మళ్ళీ సోలార్ విస్తరణ జరుగుతూ ఉందంటే ఆయనకి ఇచ్చాం మెమరాండం. ఆయనకి ఇచ్చిన మెమరాండంలో ఏముందంటే బలవంతపు భూసేకరణ వద్దు, బలవంతపు భూసేకరణ ఉండకూడదు, రైతులతో మాట్లాడి వారికి మీటింగ్ పెట్టి ఏదైతే వాళ్ళు రెవెన్యూ యాక్ట్ ప్రకారమో రైతుల తరఫున గ్రీవెన్స్ మీటింగ్ పెడతారు, ప్రజాభిప్రాయ సేకరణ. ఈ మధ్య 100 మెగావాట్లకు ఎన్పీ కుంటూ ఒకటి శంకుస్థాపన చేశారు. మరి దాన్ని ప్రజలతో సమీకరణ చేయలే, ప్రజాభిప్రాయ సేకరణ చేయడంలే. ఎందుకు చేయలేదని అడిగారు అంతే. అక్కడ సిపిఐ పార్టీ వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి, ప్రజలకు రావాల్సినటువంటి యొక్క డబ్బులకు సంబంధించి లీజులకు సంబంధించి ప్రజలతోనే ఒపీనియన్ కలెక్ట్ చేయాలి. దాన్ని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అది రైతుల ఒప్పిదలంతో చేస్తారు. మరి అది జరగలేదని అంటే మీకేదో కులుకు, అది జరపండి, అది అధికార యంత్రాంగంగా జరిపేది మీరు కాదు కదా. దానికి కలెక్టర్ గారు ఉన్నారు, రెవెన్యూ అధికార యంత్రాంగం ఉంది కదా, అది చేస్తారు. దానికి సంబంధించినటువంటి అంశం అది. మూడవది, ఈ మధ్య కాలంలో ఈ సోలార్ రిలేటెడ్గా ఒక 10-11 కరెంటు ఫోన్లు బైపాస్ సర్కిల్లో వస్తూ ఉన్నాయండి. ఇది నాకు తెలిసి ఒక 5-6 నెలల క్రితం మాట అనుకుంటా. మేమే కలెక్టర్ని కలిసాం. ఒక 7-8 నెలల క్రితం కుటాగుల నుంచి రైతులు వచ్చారు నా దగ్గరికి. అలా 2-3 కరెంటు ఫోన్లు మారిస్తేనే బైపాస్ రోడ్ క్లియర్ అవుతుంది. కానీ సోలార్లో ఫండ్స్ ఉన్నాయని వీటిని కాంట్రాక్టర్ల ద్వారా ఖర్చు పెట్టించి ఈ కమిషన్ల కకృతి పడుతూ ఉన్నారు. మా పొలాలన్నీ నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారే మన కదిరి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చారు. ఆయనకు ఓ మెమరాండం ఇచ్చాం, నీకు కూడా ఓ మెమరాండం ఇచ్చాం కదా. మరి రైతులకు సంబంధించిందే కదా అది. తర్వాత రైతులు ప్రభుత్వ భూములు ఉంటేనే పశువులు కొంటారా అని మాట్లాడుతూ ఉన్నాం. ఈ భారతదేశమే అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. ఇది 140 కోట్ల మంది ప్రజానికి ఉన్నప్పటికీ కూడా ఈ పొద్దుటి కూడా జాతీయ స్థూల ఆదాయం అంతా కూడా జీడిపి హైయెస్ట్ వస్తూ ఉండేటువంటి యొక్క రంగం అగ్రికల్చర్. మనం ఏ గ్రామంలో కొన్ని కదిరి నియోజకవర్గం కూడా అగ్రికల్చర్ బేస్డే. అగ్రికల్చర్ చిన్నదో పెద్దదో పంట పెట్టి రేషము, వేరుశనగ, కందులు, ఇతర పంటలు అన్నీ పెట్టి ఆ డబ్బులతోనే ఈ ప్రాంతంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మరి అసలు రైతులు ప్రభుత్వ భూములు ఉంటాయని తెలిసే కొంటారా, పశువులు అంటారు. అంటే రైతుల పట్ల అంత చిన్న చూపు ఎందుకు, రైతుల పట్ల అంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు? కాబట్టి ఈ అంశాలు కూడా మేము ఖండిస్తూ ఉన్నాం సిపిఐగా. తర్వాత రైతులను కించపరిచేటువంటి యొక్క అంశాలు కూడా మానుకోవాలని చెప్పి
నేను కరెంటు పోలకు సంబంధించింది చూసా. ఎవరికి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? రైతులు చేయట్లా, ఓట్లు వేసిన రైతులు చేయట్లా, బయట నుంచి వచ్చిన కాంట్రాక్టర్లకు సపోర్ట్ చేసి పోతా ఉన్నారు. తర్వాత ఎన్టీపీసీకి సంబంధించి ఇప్పటికి కూడా సోలార్ అక్కడ 1500 మెగావాట్ లేదు, 14 సర్వే నంబర్లు, 1590 ఎకరాలు. దాంట్లో నిర్వహిస్తున్నటువంటి సంస్థ అది వైసీపీ గవర్నమెంట్లో రాలేదు మిత్రులారా. 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో